హరి ఓం అందరికీ నమస్తే. ఇప్పుడు ఉత్తర కర్ణాటక స్పెషల్ శేంగా ఒబ్బట్టు స్వీట్ మరియు కారంది ఎట్లా చేయాలో చూద్దామా. శేంగా అంటే శనగ విత్తనాలండి. శనగ విత్తనాలని పచ్చివైనా వాడవచ్చు, లేదు ఎండినవి ఒక 8 అవర్స్ నానబెట్టి వాటితో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పచ్చి వాటితోనే చేస్తా ఉన్నాను. సో ముందుగా సాయంత్రం కోసం 1 కప్పు చిరోటి రవ్వ, ఉప్పు, నూనె వేసి నీళ్లు వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపెట్టుకోండి. దీన్ని మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని వేయించుకుంటూ ఉంటే ఎంత సాఫ్ట్గా చేసుకుంటే ఒబ్బట్టు అంత బాగా వస్తుంది. మనం పూర్ణం కోసం ముందుగా శనగ విత్తనాలకి కొంచెం పసుపు నీళ్లు వేసి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కూయించుకుందాం. తర్వాత శనగ విత్తనాల్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ని స్ట్రైనర్లో తీసేసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడే పూర్ణం చేసుకుంటే పూర్ణం సాఫ్ట్గా బాగా వస్తుంది. మనము స్వీట్ మరియు కారంది రెండు చేస్తా అన్నందున వీటిని రెండుగా డివైడ్ చేసుకుందాం. ముందుగా స్వీట్ దానికోసం 1 కప్పు బెల్లం, 1 కప్పు ఉడకపెట్టిన శనగ విత్తనాలు వేసి గ్రైండ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి. తర్వాత జార్లో పచ్చిమిరపకాయలు, ఉప్పు, శనగ విత్తనాలు వేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం నీళ్లు కావాల్సింటే చూసి వేసుకోండి. దీన్ని కూడా ఒక బౌల్కి తీసుకొని దీనికి కొత్తిమీర, మునగాకు, కరివేపాకు వేసి కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ట్రిపుల్ ఒక ట్రిప్ చూసేది వద్దామా. ఉసిరికాయ విత్తనాల్ని పారేస్తున్నారా? అయితే ఈ టిప్ మీకోసమే. హరి ఓం అందరికీ నమస్తే. ప్రకృతి సంరక్షణ, వైయక్తిక చింతనలో ఇంకొక టిప్. ఉసిరికాయల్ని వాడుకున్నాక వాటి మధ్యలో ఉన్న విత్తనాల్ని దంచితే వాటి లోపల చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. అవి వైట్గా ఉంటే లేతగా ఉన్నట్టు, అవి బ్రౌన్గా ఉంటే వాటిని ఒక చిన్న పాట్లో వేస్తే నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం అప్పటికి చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి. మనము తులసి కళ్యాణంలో నిర్జీవంగా ఉన్న కొమ్మలతో కాకుండా సజీవంగా ఉన్న మొక్కతో కళ్యాణం చేద్దామా. తర్వాత ఈ మొక్కని మనము అట్లే ఎన్నో ఏళ్ళు కంటిన్యూగా బోనసాయిలాగా చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా కొన్ని ఎక్కువగా మొక్కల్ని చేసి అందరికీ పంచిపెట్టచ్చు. వాటి కోసం కవర్ని కొత్తవి కాకుండా గ్రాసరీస్వి 1/4 kg కవర్స్ ఉంటాయి కదా, అవే సరిపోతుంది. వాటిలో మొక్కల్ని చేసి అందరికీ పంచిపెట్టండి. సో మనము ఉసిరికాయ విత్తనాల్ని పారేయకుండా ఇలా రీయూజ్ చేసుకుందామా. ఇప్పుడు పూర్ణం కోసం మనం పెట్టిన దాన్ని టెక్స్చర్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం మేదించుకుని బాల్స్ చేసుకుందాం. దీన్ని ఒబ్బట్టు చేసేకిన ముందు చేసుకోవాలి బాల్స్ని. తర్వాత ఒబ్బట్టు కోసం ఒబ్బట్టు పేపర్ని ఇది రీయూజబుల్ది వాడతా అన్నాను. ఇది ఎన్నిసార్లు వాష్ చేసి పెట్టుకొని ఎన్నిసార్లైనా వాడచ్చు. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని సాయంత్రం స్ప్రెడ్ చేసుకొని పూర్ణం బాల్స్ పెట్టి ఒబ్బట్టుని ఈ విధంగా చేసేసుకుందాం. మనకి ఎవరైనా ఏలకి పొడి ఇష్టం పడే వాళ్ళైతే ఏలకి పౌడర్ వేసుకోవచ్చు. స్టవ్ పైన ముందు అల్యూమినియం ప్లేట్ పెట్టుకొని తర్వాత దానిపైన కొంచెం థిక్గా ఉన్న పెనం పెట్టుకుందాం. ఒబ్బట్టుకి యూనిఫామ్గా కాలేదానికి, మాడకుండా ఉండటానికి ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. తర్వాత కారం ఒబ్బట్టుని కూడా ఇట్లా చేసుకుందాం. దీన్ని స్ప్రెడ్ చేసి స్వీట్ దానికైతే కొంచెం ఫ్లేమ్ తక్కువలో కాల్చుకోవాలి. కారం దానికైతే కొంచెం పెట్టుకోవచ్చు, మీరు చూసుకొని కాల్చుకోండి. స్పైసీ వర్షన్ కూడా చాలా బాగుంటుంది, అందరూ ఇష్టం పడతారు. చూడండి ఇంత థిన్గా మీకు ఎట్లా కావాల్సి ఉంటే అట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్వీట్ అండ్ స్పైసీ వర్షన్ శేంగా ఒబ్బట్టు ఉత్తర కర్ణాటక స్పెషల్ది రెడీ అయిపోయింది.